ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రైతులు ఆక్వా రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతులను చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్స్ ని పెట్టామన్నారు జగన్. రైతులకు నష్టం రాకుండా సిండికేట్ అనే దానికి స్థానం లేకుండా చేశామన్నారు జగన్. రూపాయిన్నర యూనిట్ కరెంటును సబ్సిడీపై ఇచ్చామని వైసీపీ అధినేత గుర్తు చేశారు. అలా 57 నెలల్లో 3,306 కోట్లు విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించామన్నారు. చివరకు చంద్రబాబు కట్టాల్సిన బకాయిలు 340 కోట్లు కూడా తామే కట్టామని తెలిపారు. చంద్రబాబు హయాంలో 2018-19లో 38 లక్షల టన్నులున్న రొయ్య, మత్స్య ఉత్పత్తులు 2022-23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయని గుర్తు చేశారు జగన్. ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే 3 సార్లు ఉపసంహరించుకునేలా చేశామన్నారు జగన్. ఆక్వా ఫీడ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని చంద్రబాబు సానుభూతి పరులవే అని ఆరోపించారు. సిండికేట్ అయ్యి పంట చేతికి అందే నాటికి రేట్లు తగ్గిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఏపీలో రైతులు ఆక్వా రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతులను చెయ్యి పట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలు తీసుకొచ్చామని గుర్తు చేశారు ఆయన. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్స్ ని పెట్టామన్నారు జగన్. రైతులకు నష్టం రాకుండా సిండికేట్ అనే దానికి స్థానం లేకుండా చేశామన్నారు జగన్.